మధ్యకాలంలో మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్యల్లో మెయిన్ గర్ల్స్ నుంచి కొంచెం ఏజ్డ్ వాళ్ళ వరకు ఇరెగ్యులర్ పీరియడ్స్. అసలు ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే వర్డ్ లేటెస్ట్గా వినపడుతుంది అంట నేనైతే. బికాజ్ మేము చదువుకున్న రోజుల్లో కంటే 20th century తర్వాత ఫాస్ట్గా డ్రాస్టిక్ చేంజెస్ ఐ కెన్ సే. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద మ్యాన్ మేడ్ మిస్టేక్స్. అవి ఏంటో మనకు తెలుసు. వాటిల్లో ఇంపార్టెంట్ ఏంటి? చెట్లు నరికేయడం, సో ఆక్సిజన్ పోయింది. నో ప్రాపర్ హెల్దీ డైట్. సో మనకు తెలుసు మనం తినే జంక్ ఫుడ్ డైట్ ఏంటి, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అయితే ఏంటి, ఆయిలీ ఫుడ్ అయితే ఏంటి. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద తినకూడని పదార్థాలకు మీద మనకి విపరీతమైన ఇంట్రెస్ట్. థర్డ్ పాయింట్ ఏంటి? ఎక్సర్సైజే లేదు, నో ఎక్సర్సైజ్. ఫోర్త్ పాయింట్ ఏంటి? ఇష్టం వచ్చినట్టు మందులు వాడేయడం, ఏదొచ్చినా మందులు. పీరియడ్ రావద్దంటే మందులు, పీరియడ్ కావాలంటే మందులు, ప్రెగ్నెన్సీ వద్దంటే మందులు, ప్రెగ్నెన్సీ వచ్చిన దాన్ని పోగొట్టు, ఎట్లా అంటే అసలు ఇష్టం పిచ్చి పిచ్చి మందులు. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మొత్తం బాడీ అంతా కూడా పాడైపోవడం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఇన్ ద బాడీ అంటే ఓవరీ, అండాశయం. సో అండాశయం దెబ్బతింటుంది, చాలా సెన్సిటివ్. మగవాళ్ళల్లో స్పర్మ్ ఎంత సెన్సిటివ్, ఆడవాళ్ళల్లో అండం అంత సెన్సిటివ్. అండాశయం సెన్సిటివ్, అండాశయం నుంచి వచ్చే హార్మోన్స్ సెన్సిటివ్. అన్నీ కూడా ఆ విషియస్ సైకిల్లో పడిపోయి ఫస్ట్ ఫార్మోస్ట్ ది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఫస్ట్ మనకు వచ్చేది. దాంతోపాటు హెవీ బ్లీడింగ్, నెలకి రాకుండా 4 నెలలకి 5 నెలలకి రావడము, దానివల్ల ఒబేసిటీ రావడము, దానివల్ల హెయిర్ ఫాల్ అవ్వడం, అన్ని కాన్సిక్వెన్సెస్ ఒకదాని బట్టి ఒకటా దాని. దిస్ ఈజ్ ఆల్ విషియస్ సైకిల్. ఓకే.